ఒకటే మా విజన్ ఒకటేనండి. జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న దెబ్బ తగిలితే ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ లో కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళారు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారు. కరోనా టైంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, వైసీపీ నాయకులు ఎవరైనా సరే ఆ గవర్నమెంట్ మెడికల్ సిస్టమ్ మీద నమ్మకం లేక హైదరాబాద్, చెన్నై వెళ్ళి వైద్యం చేయించుకున్నటువంటి పరిస్థితిని పోవాలని ఆంధ్రప్రదేశ్ లోనూ ఎంతటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ లేదు క్వాలిటీ వైద్యం ఉండాలి అనేటువంటి దూర సంకల్పంతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఫెయిల్ అయినటువంటి ఆ పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో హాస్పిటల్స్ అంటే ఎవరైనా వెళ్ళి నాణ్యమైన వైద్యం అందించబడుతుంది అనేటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే కోడికత్తి గాయం జరిగినప్పుడు వైజాగ్ నుంచి ఆయన ఆంధ్ర హాస్పిటల్స్ ని నమ్మలేదండి. తెలంగాణ వెళ్లి అక్కడ ప్రత్యేకమైన వాళ్ళ కులానికి సంబంధించిన హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని ఆ రెగ్యులర్ రిపోర్ట్ ఈ రోజు మీరు హైకోర్టులో, సుప్రీం కోర్టులో ఇంకో దగ్గర సబ్మిట్ చేయాలా? మీరు వైజాగ్ లో ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోరా? మీకు కులాభిమానం మీకుంది. మీకు కులాభిమానంతో మీ ప్రత్యేకమైన రెడ్లకు సంబంధించినటువంటి హాస్పిటల్లో రిపోర్ట్ రాసి ఇచ్చారు. ఏ ఆంధ్ర హాస్పిటల్స్ లేవా? వైజాగ్ లో హాస్పిటల్ లేవా? రక్తం చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే హైదరాబాద్, చెన్నై పారిపోకూడదు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, సామాన్య ప్రజలైనా సరే మంచి క్వాలిటీ వైద్యం అందించాలనేటువంటి సంకల్పంతో ఈ రోజున కార్యక్రమం చేస్తా ఉన్నాం. దాన్ని అందరూ కూడా స్వాగతించాలా. ఇంకొకటి, నిజంగా మీకు ఆ బిల్లు మీద మీకు భేదాభిప్రాయం ఉంటే మీరు ఎక్కడ ఫైట్ చేయాలా కూడా తెలియని రాజకీయ పార్టీ మా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మా దౌర్భాగ్యం. ఎక్కడ ఇప్పుడు కాలికి నొప్పి వస్తే కాలికి పొందారు కానీ తలకేసి ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటది. ఎక్కడ కేఏ పాల్ గారు అంటే సార్ ఆయన ఆలోచించవచ్చు సార్, ఆయన అసెంబ్లీకి వెళ్ళే అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళే అవకాశం ఉంది కదా, ఎందుకని అసెంబ్లీకి వెళ్ళరు? సమస్యల పైన పోరాల్సిన ప్రదేశంలో పోరాడారు. మాట్లాడండి శేఖర్. సో మేము మంచి క్వాలిటీ ప్రజలకు ఇబ్బంది కలిగే పని మేము ఎందుకు చేస్తాం? ఆ ఇబ్బంది కలిగే పరిస్థితి దాన్ని రివ్యూ చేస్తాం. అంతేగాని మీలాగా అసలు ఎందుకు ఉద్యమం చేస్తున్నామో కూడా తెలియకుండా ఉద్యమం చేసేటువంటి రాజకీయ పార్టీ భారతదేశంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది కూడా ఈ మెడికల్ శేఖర్ సింపుల్ గా సార్ ఒక విషయం చెప్తున్నాను సార్. కృష్ణాంజనేయులు గారికి పీపీపీ విధానం నచ్చట్లేదు. ప్రభుత్వం మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడం నచ్చట్లేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నుంచి ఒక అధికార ప్రతినిధిగా కృష్ణాంజనేయులు గారిని ఆహ్వానిస్తున్నా. రండి సార్, మాతో కలవండి. ఆల్రెడీ పోరాటం మాట్లాడినప్పుడు కామ్ గా ఉన్నా. ఇప్పుడు నువ్వు నన్ను అడిగినప్పుడు రమ్మని అడిగావు, నువ్వు రమ్మని అడిగావు. నేను జగన్మోహన్ రెడ్డి పాత్ర పోటీ చేయాలనుకున్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ప్రజల్లో పూర్తిగా కోటి సంతకాలు అనేది ఒక గోఫోర్స్ అంతే. సరే కృష్ణాజీ ఒక్క నిమిషం అండి, అందరికీ ఆయనే సమాధానం చెప్పాలి కదా. నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి చేయాలి. శేఖర్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వస్తారు చెప్పండి. కాలేజీలు మూసేయించేసి కృష్ణాంజలి గారు